ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ బివి నరసింహస్వామి గారి ఇద్దరు పుత్రులు, ఒక బాలుడు ఒక బాలిక తన గృహ ఆవరణలో బావిలో పడిరి. వారిద్దరూ ఒకేసారి చనిపోయిరి. ఇక వీరికి ఒక పుత్రుడు, ఇరువురు పుత్రికలు మిగిలిరి. చిన్నతనం నుండి వీరి భక్తి తత్పరత, సాధు సత్పురుషుల సాంగత్యం వలన ఈ కష్ట సమయంలో కూడా కృంగనీయలేదు. ఇట్టి సమయంలో దైవము ఇట్లు ఎందుకు చేయవలెను? ఈ దుఃఖ నివృత్తికి, పరమశాంతికి మార్గమేది అనేది ఆలోచన వీరికి కలిగి దానిని అన్వేషించుటకు నిశ్చయించుకొనెను. న్యాయవాద వృత్తిని, మిగిలిన కుటుంబమును, సకల సంపదలను వదిలివేసి వారి కులగురువులైన శృంగేరి శ్రీ శంకరాచార్యుల వారి వద్దకు చేరి సన్యాసాశ్రమం ఇప్పించమని వారిని కోరినారు. సన్యాసము ఒకరు ఇచ్చునట్టిది కాదని, అది దైవ కరుణ వలన ప్రాప్తించవలసినదని శృంగేరి పీఠాధిపతి వెంటనే సమాధానం ఇచ్చిరి. ఆచార్యుల వారి హితోపదేశముతో 1926 ప్రాంతమున శ్రీ నరసింహ అయ్యరు గారు వానప్రస్థాశ్రమం స్వీకరించి మన దేశమున గల తీర్థక్షేత్రములను పర్యటించి సాధు సత్పురుషులను సందర్శించిరి. శ్రీ అరవింద యోగి, శ్రీ భగవాన్ రమణ మహర్షి మొదలగు యోగి పుంగవులను దర్శించి రమణ మహర్షి అనుగ్రహంతో వీరికి జ్ఞానోదయమయ్యను. రమణ మహర్షి యొక్క జీవితము, గుణ విశేషములు, శక్తి సంపదల గురించి సెల్ఫ్ రియలైజేషన్ అనగా ఆత్మ సాక్షాత్కారము అను పేర ఒక గ్రంథమును ఆంగ్లమున వీరు రచించినారు. ఈ గ్రంథము మన భారతదేశములనే కాక విదేశములలోని ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు కూడా ఉపయోగపడినది. వీరు రమణాశ్రమంలో ఉపవాస మౌన నిష్టలతో చాలా కాలం గడిపినారు. వీరు కొండ గుహయందు కూడా ధ్యానం చేసి ఉండిరి. ఈ విధముగా 1920-30 సంవత్సరముల మధ్య కాలంలో రమణాశ్రమంలో ఉండి సాధన చేసి ఉన్నను శ్రీ నరసింహ అయ్యర్ గారికి ఇంతకు పూర్వం నందుండడి భక్తి లోపించుటచే శ్రీ రమణ మహర్షి వారి సలహా మేరకు మనశ్శాంతి పొందుటకు వీరు ఉత్తర భారతదేశ సంచారమునకు 1930-31 సంవత్సరంలో బయలుదేరాను. ఎన్నో పుణ్యక్షేత్రములు దర్శించుచు నాసిక్ పట్టణం చేరి అచట మెహర్ బాబాను దర్శించిరి. శ్రీ నరసింహ అయ్యర్ గారికి వేదాంత గ్రంథములను అధ్యయనం చేయుటయందు ఆసక్తి తగ్గుచు ఆధ్యాత్మిక సాధన యందు ఆసక్తి పెంపొందించుచుండెను. ఆధ్యాత్మిక సాధనలో క్రోధ, లోభ, మద, మాత్సర్యాదులను నశింపచేసుకొనవలెనను తపనతో అనేక పుణ్యక్షేత్రములను దర్శించినాడు. అయినను వీరికి సంతృప్తి కలగలేదు. ఇట్లుండగా ఒక సాధువు వీరిని కలిసి శరీరమును, మనస్సును, ధనమును గురువునకు సమర్పించిన గాని, అనగా గురువునకు సర్వస్వ శరణాగతి అయిన గాని కైవల్యము సిద్ధించదని, కనుక దాన్ని పొందుటకు సమర్థ సద్గురువు సహాయం అవసరమని చెప్పెను. నరసింహ అయ్యరు గారు అట్టి వ్యక్తి కొరకు అన్వేషణ చేయుచూ తిరుగుచుండగా 1936లో కుర్దువాడిలోని నారాయణ్ మహారాజ్ అనే యోగు పుంగవుని సందర్శించిరి. వారిని సందర్శించుచు ముందు తన మనసులో నేనొక రత్న వర్తకుడను, అనువగు జాతి రత్నం లెచట లభించునో తెలుప కోరెదను అని తలచెను. భక్తుల హృదయములను గుర్తించు యోగ శక్తి సంపన్నుడైన నారాయణ మహారాజు గారు వెంటనే నీవు షిరిడీకి పొమ్ము, నీవు కోరు మహారత్నము అచట లభించగలదు అని నరసింహ అయ్యర్కు తెలిపిరి. వారు చెప్పినట్లే షిరిడీ వెళ్ళుటకు బయలుదేరి మార్గ మధ్యమమున సాకోరి చేరి అచట శ్రీ సాయిబాబాను సేవించిన సత్పురుషుడైన శ్రీ కాశీనాథ గోవింద ఉపాసనీ మహారాజును దర్శించి అచట కొంతకాలం ఉండిరి. ఉపాసనీ బాబా జీవితమును సకోరి సాధు పురుషుడు అను పేర గ్రంథమును రచించిరి. ఇందులో
ఉపాసని మహారాజ్ బాబా అనుగ్రహమున సాధు సత్పురుషుడుగా పరిణతి నొందిన విధము వివరించిరి. బాబా భౌతికంగా ఉండగా వారి అనుగ్రహము పొందిన భక్తులను కొందరిని కూడా దర్శించిరి. వారి ఆశయమైన చిదానందము పొందు స్థితిని కలిగించు వారెవరూ లభించలేదు. అప్పుడు నరసింహ అయ్యరు సకోరికి 3 మైళ్ళ దూరంలో గల షిరిడీ గ్రామమును చేరిరి. శ్రీ సాయిబాబా సమాధిని దర్శించిరి. సమాధి మందిరమున ద్వారకామాయి మసీదున దుని ముందు బాబా భౌతిక తనువున ఉండగా కూర్చుండు ప్రదేశమున తాను కూర్చుండి బాబాను ధ్యానించినారు. అచట ఉండగా ఒక రోజున సమాధి మందిరమున బాబా సమాధి దగ్గర ధ్యాననిష్టలో కూర్చుండి, బాబా నీ అనుగ్రహమునకు పాత్రుడనై శ్రీ సాయి భక్తిని ఈ భూతలమునందు వ్యాపింపచేయు భాగ్యం నాకు కలుగునెడల ఒక పిచ్చుక నా తలపై చేరి కూర్చుండునట్లా ప్రసాదించుము అని ఆ తండ్రిని ప్రార్థించిరి. అటులా శ్రీ సాయిబాబాపై ధ్యాననిష్టయందు శ్రీ నరసింహస్వామి గారు ఉండగా ఒక పిచ్చుక వచ్చి వారి తలపై నిలిచినది. బాబా గారి అనుగ్రహము ఈ విధంగా వీరికి లభించినది. ద్వారకామాయి మసీదున సమాధి మందిరమున బాబా చిత్రపటముల ముందు ధ్యాన నిష్ఠయందు వారికి సచ్చిదానంద స్థితి లభించినది. సమాధిని స్పర్శించినంతనే కలిగిన పరమానుభూతి దివ్య చైతన్యమునకు ముగ్ధులై శ్రీ నరసింహస్వామి గారు సమాధి ఎందుగల శ్రీ సాయిబాబాయే తనకు గురువని వారిని గురువుగా స్వీకరించి గురుసేవకు ఉపక్రమించినారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి